చిట్యాల మండల కేంద్రంలో నాగార్జున డైరీ పార్లర్ ప్రారంభమైంది. స్వచ్ఛమైన పాల ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి తేవడమే ధ్యేయంగా డైరీ పార్లర్ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి చిట్యాల గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి హాజరై రిబ్బన్ కటింగ్ చేసి నాగార్జున డైరీ పార్లర్ను ప్రారంభించారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో ఎండి ప్రభాకర్ రావు, సిఇఓ కృష్ణప్రసాద్ పాల్గొని డైరీ రంగం ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ను శాలువతో సన్మానించారు. ఏరియా మేనేజర్ శివకుమార్, ఏఎస్ఎం వెంకటేశ్వర్లు, రాకేష్, విజేలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్తవానికి నాగార్జున డైరీ 2006లో స్థాపించడం జరిగినది. అంచెలంచెలుగా మన తెలంగాణ రాష్ట్రం లోపల ప్రతి దగ్గరలో రైతాంగం నుంచి స్వచ్ఛమైనటువంటిని పాలను సేకరణ చేసి మన నాగార్జున డైరీలో ప్యాసరేజర్ అండ్ ఓమనైజర్ చేయించి ప్రతి గ్రామంలో ఈ విధంగా పార్లాలు పెంచుకుంటూ ఇవాళ అంచెలంచెలుగా మనం ఒక 60,000 లీటర్ల పాల సేకరణ ప్రతిరోజు నిత్యం కస్టమర్లకి అందిస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు కూడా చిట్యాల మండలంలో ఇప్పటికీ 2 పార్లర్లు ఓపెనింగ్ చేసినాం. ఈరోజు 3వ పార్లర్ ఇది. మనం చేసేటువంటి క్వాలిటీ ఆరోగ్యంగా లేనటువంటి వాళ్ళకి, పిల్లలకి కానీ ఆరోగ్యవంతంగా ఉండాలని మంచి పాలను తీసుకొని మనము రైతాంగం నుంచి వెళ్ళి కస్టమర్లకు అందించడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రతి సంవత్సరం ఒక 8 నుంచి 10 పార్లర్లు మనం ఓపెనింగ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. గత 20 సంవత్సరాలుగా నెలలేని సేవలు అందిస్తూ ప్రజలందరికీ కూడా నాణ్యమైన పాలను అందిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం మా ఎండి గారు పుల్లూరు ప్రభాకర్ రావు గారు 2006వ సంవత్సరంలో ఈ డైరీని స్థాపించడం జరిగింది. దీన్ని అంచెలంచెలుగా ఒక 7 చిల్లింగ్ సెంటర్లతోని 60,000 మిల్క్ సేకరణ రైతాంగం నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా ఒక చిల్లింగ్ సెంటర్ పెట్టుకొని 60,000 లీటర్లు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలు సేకరిస్తూ నాణ్యమైన పాలను నాగార్జున డైరీ హైదరాబాద్ మెయిన్ డైరీకి తీసుకొచ్చి అక్కడ ప్రాసెసింగ్ చేసి అందులో వివిధ రకాలైనటువంటి పాల ఉత్పత్తులను, తర్వాత పాలను గోల్డ్ పాలని, టోన్డ్ పాలు, బఫెలో మిల్క్ అని సపరేట్గా ఈ డైరీలో లేదు బఫెలో మిల్క్. తర్వాత ఈ మధ్యకాలంలో స్వీట్స్ కూడా తీసాము. దూద్ పేడ, పన్నీరు, తర్వాత మలై లడ్డు, అన్ని రకాల ప్రొడక్ట్స్ మా నాగార్జున డైరీ నుంచి ఏ ఉత్పత్తి వచ్చినా కూడా అది సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళుతుంది. వినియోగదారులు కూడా మమ్మల్ని ఆదరాభిమానులతో అభిమానిస్తున్నారు. ఈ రీసెంట్గా కూడా మా ఎండి గారు రైస్ను స్టార్ట్ చేశారు. మిల్క్ ఇస్తూ పోతున్నాం కదా, దీంతో పాటు నాణ్యమైన బియ్యాన్ని కూడా మనం వినియోగదారులకు అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ మధ్య 3 రోజుల క్రితమే RNR, JSR, BPT 3 రకాల రైస్ను కూడా మేము మార్కెట్ చేస్తున్నాం. దానికి కూడా ప్రజల నుంచి, వినియోగదారుల నుంచి మంచి ఆదరణ వస్తుంది.